మనం గత కొద్ది రోజులుగా జాతక చక్రం ఎవరి దగ్గరైతే ఉండదో, అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం లేని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురవుతుంటే దాన్ని ఏ విధంగా వారు నివారించుకోవచ్చు, అంటే వారి వివాహం త్వరితగతిన జరగాలి, వివాహ ప్రయత్నాలు త్వరితగతిన ఫలించాలి, మంచి జీవిత భాగస్వామి వారికి లభించాలి అని చెప్పి అనుకునేటప్పుడు జాతకం వారి దగ్గర లేనప్పుడు, అంటే జాతక చక్రం ఉన్నప్పుడు వారు ఏం చేస్తారు, జాతక చక్రాన్ని పరిశీలించుకొని ఏ గ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అని తెలుసుకొని ఆ గ్రహ దోష తీవ్రత తగ్గి వివాహం కావడం జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే మనం ఏదైనా ఒక అనారోగ్య సమస్యతోటి ఒక వైద్యుడిని సంప్రదించినప్పుడు ఆ వైద్యుడు మనకి ఏంటంటే కొన్ని టెస్టులు చేయించుకోమని చెప్తుంటారు, అంటే కొన్ని పరీక్షలు చేయించుకొని చెప్తుంటారు, రక్త పరీక్ష కావచ్చు లేకపోతే ఇంకేదైనా కూడా కావచ్చు. ఆ తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి వారు పరిశీలన చేసుకుని మనకు మన శరీరంలో ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి దేనివల్ల మనకి ఇటువంటి నొప్పి కానీ సమస్య కానీ వస్తుందని చెప్పి గుర్తించి దానికి సంబంధించిన మందులు వాడడం ప్రారంభం చేయగానే ఆ నొప్పి చాలా వరకు కూడా మనకు తగ్గిపోవడం కానీ లేదా పూర్తిగా నయం అవడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే వైద్యుడి దగ్గర ఆ టెస్ట్ రిపోర్ట్స్ అంటాం కదా అది ఉండదో అప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చిన రోగ నిర్ధారణ చేయడం కూడా కొంతవరకు వైద్యుడికి కష్టమవుతుందని చెప్పవచ్చు. ఆ విధంగా ఆ టెస్ట్ రిపోర్ట్ అతని చేతుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వైద్యునికి కూడా చాలా సులువుగా ఎటువంటి మెడిసిన్స్ ఇతనికి ఇవ్వాలి, ఎందువల్ల ఈ రోగం వచ్చింది అని చెప్పి నిర్ధారణకు రావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక జ్యోతిష్య పండితుని మనం సంప్రదించినప్పుడు మన దగ్గర బర్త్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక సమస్య చెప్పగానే వెంటనే ఆ గ్రహాలను బట్టి పరిహారాలు లేదా పూజలు లాంటివి చెప్పడం ఆ దోష తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తుంటాం. అలా లేని వారికి వారు నిజంగా కూడా వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. చాలామంది చెప్తుంటారు, మా దగ్గర జాతక చక్రం లేదండి, మాకు రేపు ఎలా ఉంటుందో తెలియదు, మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం, వ్యాపారం చేద్దామని చెప్పి అనుకుంటున్నాం, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాం, లేదా ఉద్యోగం పోయి మాకు 2 ఏళ్ళు అయిందండి తిరిగి ఉద్యోగం రావడం లేదని చెప్పి చెప్తుంటారు. మరి ఇటువంటి వారికి ఏంటంటే సాధారణంగా కొన్ని పరిహారాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అంటే ఇటువంటి సమస్యలన్నీ ఉండి జాతక చక్రం లేనప్పుడు కూడా మనం వాటి నుంచి బయటపడడానికి ఏంటంటే కూడా మన మహర్షులు కొన్ని అమూల్యమైనటువంటి పరిహార క్రియలు మనకు అందించారు. వాటిని ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. నిన్నటి కార్యక్రమంలో 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువతీ యువకులు వివాహ ప్రయత్నాలు ఫలించడానికి గాను ఎటువంటి పరిహారాన్ని పాటించాలి తెలుసుకున్నాం కదా. ఈరోజు మరికొంతగా తెలుసుకున్నాం. యువతీ యువకుల వయసు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు, అంటే 25 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి అన్ని అర్హతలు కూడా ఉన్నాయి, చక్కగా చదువుకున్నారు, మంచి ఉద్యోగంలో ఉన్నారు, వారు వివాహం చేయడానికి కూడా తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉన్నారు, అయినా సరే వివాహ ప్రయత్నాలు ఫలించక వారికి ఇబ్బందులు వస్తున్నాయో, అంటే పెళ్లి చూపుల దాకా రావడం, పెళ్లి చూపులు చూసిన తర్వాత అబ్బాయి వాళ్ళు కావచ్చు అమ్మాయి వాళ్ళు కావచ్చు రేపు చెప్తాం ఎల్లుండి చెప్తామని చెప్పి ఆ తర్వాత ఎటు సమాధానం చెప్పకపోవడం, కొంతకాలం తర్వాత మాకేదో వద్దనిపిస్తుందండి అని చెప్పడం, నిజంగా కూడా ఇవన్నీ కూడా మనందరికీ బాధ కలిగించే అంశాలు. మరి అటువంటి సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే కనీసం 18 గురువారాల పాటు పసుపు రంగు వస్త్రాలను వారు ధరించాలి. అంటే ప్రతి గురువారం కూడా ఎల్లో కలర్ డ్రెస్ అంటాం కదా, దాన్ని సాధ్యమైనంత వరకు కూడా ధరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా శివపార్వతుల ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో శివుడికి మరియు అమ్మవారికి గురువారం పూట యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ తర్వాత అక్కడ శివపార్వతులకు ఇద్దరికీ కూడా ఏం చేయాలంటే మంచి సువాసన వెదజల్లేటటువంటి అగరబత్తీలు కొన్నింటిని తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా సాంబ్రాణి అంటుంటాం కదా, ఆ సాంబ్రాణిని కూడా తీసుకుని వెళ్ళి కొద్దిగా కర్పూరాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఆలయంలో ఉపయోగించమని చెప్పేసి అక్కడ ఆలయ పూజలకు ఇవ్వాలి. కొద్దిగా అమ్మవారికి ఇవ్వాలి, కొద్దిగా శివుడికి ఇవ్వాలి. ఈ విధంగా 18 గురువారాల పాటు చేసి ఆ తర్వాత అంటే 18 గురువారాలు పూర్తయిన తర్వాత శివపార్వతులకు కళ్యాణం చేయించాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.